హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్న అయితే కర్రలు పెడుతున్నాడు ఫ్రెండ్స్. మాకైతే గ్యాస్లు ఉండవు, మాకైతే గ్యాస్లు చాలా ఆడతావు ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే మా రైతన్న అయితే కర్రలకు వచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఈ కర్ర పేరు అయితే నీలగిరి చెట్టు ఫ్రెండ్స్. మా భాషతో అయితే నీలగిరి చెట్టు అంటారు ఫ్రెండ్స్. మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి, చాలా కష్టపడుతున్నాడు మా రైతన్న అయితే. చూడండి, ఒక పేరు రావడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది, అయినా తప్పదు. ఇది వర్షాకాలం కాబట్టి ఇలాంటి నీలగిరి చెట్లే బాగా కాలుతాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే మా రైతన్న అయితే తెగ కష్టపడిపోతున్నాడు. చూడండి, ఒక పేడ అయితే తీసాడు. ఆ పేడు ఎంత మంచిదైతే మీరైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక పేడ వస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్ర అయితే. చూడండి, అక్కడ గుంపు ఉంది కాబట్టి అక్కడైతే నరుకుతున్నాడు. ఆ గుంపులో పేండుకోదన్నమాట. దాన్ని బట్టి అయితే అక్కడ నరికి మరి మా రైతన్న అయితే పేడని తీస్తాడు. మీకైతే చూపిస్తాను. నా వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ గొడ్డలు అయితే చాలా పెద్దది, 5 కేజీల కన్నా 5 కేజీలు దాటే ఉంటుంది. అంత పెద్ద గొడ్డలతో మా రైతన్న అయితే పెడుతున్నాడు. చూడండి చూడండి, పేడైతే తీసాడు ఫ్రెండ్స్. చూడండి, పేడలు అయితే ఈ విధంగా వస్తాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, దీని పేరు అయితే నీలగిరి చెట్టు. మా భాషతో మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మా అయితే గ్యాస్లు ఉండవు ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే ఇదైతే హుద్దుత్తు పనికి పడిపోయిన చెట్లు ఫ్రెండ్స్. ఇవి కట్ చేసి పెట్టి ఉండరు, అదే ఇప్పుడు పెంచుతున్నాడు మా రైతన్న. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మీ వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.